హాయ్ ఎవరివన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కుందూరు సిస్టర్. అక్క మైక్ మర్చిపోయినవే వినిపిస్తుందిలేవే చెబెట్టు. ఈరోజు ఏంటి అని చూస్తురా, ఈ డబ్బాలు ఏంటి అని చూస్తురా. కేక్ మెటీరియల్ అన్బాక్సింగ్ వీడియో చేద్దాం, చూడండి. అయితే ఇది ఆల్రెడీ ఓపెన్ చేసిన డబ్బా ఓపెన్ చేసిన, సీక్రెట్ చెప్పొద్దే. ఓపెన్ చేసిన మావాడు ఏం చేసిందంటే ఓపెన్ చేసిన ఏం కాదని మళ్ళా స్టిక్కర్లు వేసింది అనమాట. జై పైనాపిల్ క్రష్, ఇది 1 లీటర్ ఇది అంతేనా? అంటే పైనాపిల్ ఫ్లేవర్ క్రష్ అది లేయర్లలో మధ్యలో వేస్తాం అనమాట. లెటర్స్ సారీ ఫాండెంట్ తోటి మనం నేమ్స్ లెటర్ ఇట్లా కట్ చేసుకోవచ్చు అనమాట. ఫాండెంట్ చాక్లెట్ కూడా కట్ చేసుకోవచ్చు దీంతో, చాక్లెట్ లెటర్. ఆరు ఇవి నెంబర్స్ అంటే నేమ్స్ రాయడానికి, నేమ్స్ రాసుకోవడానికి ఫాండెంట్ కట్. ఓకే, జెడ్. మనం ఎవరి పేరైనా ఇట్లా ఈజీగా, ఇప్పుడు నాకు అంత ఈజీ, నాకు ఫోన్ దాంతో రాయడం అంత నీట్గా రాదనమాట. అప్పుడు అలాంటప్పుడు ఏం చేస్తామంటే వీటితో కట్ చేసుకుంటే నీట్గా ఉంటుంది కేక్ మీద. ఓకేనా? ఇవన్నీ నెంబర్స్, లెటర్స్. ఇవన్నీ ఇది 250 రూపీస్ ఇది బాక్స్. ఇది డార్క్ చాక్లెట్ కాంపౌండ్, ½ kg 500 grams. ఇది వీటితో చాక్లెట్స్ చేస్తావా? చాక్లెట్స్ మన కేక్ పైన టాపర్స్ ఉంటాయి చాక్లెట్వి, అవి. ఓకేనా? ఇవి 5 తెచ్చిన, ఒకటి ½ kg. ½ kg కాస్ట్ 140 రూపీస్ పడింది ఈచ్ వన్. ఓకే, ఇదేంటి లెక్క? ఇది వైట్ కాంపౌండ్. ఇది కూడా మనం చాక్లెట్లకి, మనం కేకు పైన టాపర్స్ అన్నమాట. మంచిగా చాక్లెట్ రకరకాల షేప్ లో కట్ చేసుకోవచ్చు, మెల్ట్ చేసి డబల్ బాయిల్. ఈ నెంబర్స్ కట్ చేసుకుని ఇది కూడా కట్టర్సే. ఇది చాక్లెట్ మనము మెల్ట్ చేస్తాం కదా, మెల్ట్ చేసి చాక్లెట్ ఒక OHP షీట్ మీద వేస్తాం అనమాట. దాని మీద అది ఆరిన తర్వాత ఇవి మన ఏ షేప్ కావాలంటే ఆ షేప్ కట్ చేసుకోవడం అనమాట. ఇవి కట్టర్స్ అంటే కేక్ డెకరేషన్, కేక్ డెకరేషన్ కి, కేక్ పైన డెకరేట్ చేయడానికి అవి. ఓకేనా? ఇది వేరు, నెంబర్స్ వేరు అన్ని. ఇప్పుడు ఇది స్పాచులా ఇది ఆల్రెడీ ప్లాస్టిక్ కదా? లేదు, సిలికాన్. అది ఏం కాదు, దీన్ని వేడి చేసినా ఏం కాదు. వేడి అన్ని వేడి వస్తువులనే వాడుకోవచ్చు, వేడి దాంట్లోనే. ఇది ఆల్రెడీ నా దగ్గర 2 ఉన్నాయి, కానీ ఇంకొకటి కూడా తెచ్చుకున్నా నేను. ఓకేనా? హ్యాపీ న్యూ ఇయర్. అంటే న్యూ ఇయర్ వస్తుంది కదా, అంటే ఇన్ని కేకులు చేస్తావు న్యూ ఇయర్ కి? ఇన్ని ఆర్డర్స్ వచ్చినాయా? వస్తాయి, చేసి పెట్టుకోవాలి మనం. హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ బర్త్డే బేబీ. మరి హ్యాపీ బర్త్డే, హ్యాపీ న్యూ ఇయర్. ఇది ఇది డిఫరెంట్ ఉంది, ఇది ఎప్పుడు చూడలేదు నేను. కొత్తగా అనిపిస్తుంది. హ్యాపీ బర్త్డే. ఈరోజు పింక్, ఇది హ్యాపీ బర్త్డే. ఇవి ఫాక్స్ బాల్స్. ఏంటి? డెకరేషన్ కి ఇవి పైన, కేక్ పైన టాపర్స్. ఫాక్స్ బాల్స్ పైన సైడ్ కి ఎక్కడైనా. ఇది ఊడిపోతుంది. అంటే ఇందులో కలర్స్ అన్నీ ఉంటాయా? కలర్స్ ఉంటాయి దీంట్లో. పడిపోతున్నాయి. ఇవి ఒక కలర్, అవి ఒక కలర్. ఓకే, ఇంకా వాటరా? వెనిగర్. ఇది వెనిగర్, నాన్ ఫ్రూట్ వెనిగర్. ఇది మీకు తెలుసు కదా ఫ్రెండ్స్, నేను కేక్ లో బేకింగ్ సోడా వాడను. బేకింగ్ సోడా బదులు ఇదే 1 టీ స్పూన్ వేసేస్తాను అనమాట, సోడా. ఇది కేకు మంచిగా పొంగడానికి ఉపయోగపడుతుంది అనమాట. ఇది అట్లనే కాదు, అంతేకాదు. ఇప్పుడు కేక్ మనం
ఎగ్ అంతా బీట్ చేస్తాం కదా, గిన్నెలు స్మెల్ వస్తాయి కదా, ఆ కడిగినాక కూడా స్మెల్ వస్తాయి అనమాట. అప్పుడు నేను ఏం చేస్తా అంటే ఈ వెనిగర్ వేసి మళ్ళీ కడుక్కుంటా, అప్పుడు ఆ కౌసు వాసన అనేది పోతుంది. ఓకేనా. ఇది ఇది వెనిలా ఎసెన్స్, దగ్గు సిరప్ లాగానే ఉంది. వెనిలా ఎసెన్స్. ఇది వెనిలా ఎసెన్స్ అంటే వెనిలా ఫ్లేవరా? వెనిలా ఫ్లేవర్ అంటే ఇది మనం ఎగ్ వాసన రాకుండా, కేకు ఎగ్ స్మెల్ రాకుండా ఇది ఒక 1 టీ స్పూన్, కేజీకి 1 టీ స్పూన్ వేయాలన్నమాట. ఒక కేకుకి ఇన్ని వేయాలన్నమాట. ఇంకా చాలా ఉంటాయి. మరి అవన్నీ ఎందుకు వేయట్లు? అవన్నీ ఉన్నాయి ఆల్రెడీ, ఇవన్నీ మన కొత్త షాపింగ్ చేసిన వాటి. ఇది వైట్ వెనిలా గ్లేజ్ అన్నమాట. ఈ గ్లేజ్ నేను పెయింట్ డబ్బా ఉన్నట్టే ఉంది. ఈ డబ్బా ఇది అయిపోయినాక నీకు ఇస్తలేరా డబ్బా వాడుకుంది. పెయింట్ డబ్బా లాగానే ఉంది. ఏంటిది? వెనిలా వైట్ గ్లేజ్. ఇది టాపర్స్ అన్నమాట. ఇప్పుడు మనం ట్రిప్పింగ్స్ వేస్తాం కదా కేక్ పైన, మనం ఏ కలర్ కావాలంటే ఆ కలర్ ఈ దీంట్లో కలుపుకొని పైన వేసుకోవడం కోసం. మన డ్రెస్ కలర్ కావాలంటే అది చేస్తాం అట్లా. దీంట్లో కలర్ కలిపి కలర్ లా అది. ఇవేంటి? ఇది పైపింగ్ బ్యాగ్స్. తొందరగా అయిపోతుంటాయి ఇవి. పైపింగ్ అంటే ఏం దాంట్లో అది వేస్తాం కదా క్రీమ్, విప్పింగ్ క్రీమ్ వేసి చేయడానికి, ఫ్లవర్స్ అయినా ఏదైనా వేయాలి. దీనికి లాస్ట్ ఏదో పెడతారు కదా, నాజిల్స్ ఉంటాయి. నాజిల్స్ ఉంటాయి. ఇది డిజైన్, ఇది రోజెట్స్ వేసుకోవడానికి. అది చివర్లో పెట్టి దాన్ని డిజైన్ రోజెట్స్ వేసుకోవడానికి. నాకు రాదు కేక్. చాలా ఉన్నాయి నా దగ్గర, అదొకటి ఉన్నది కానీ అయినా తెచ్చుకున్నా. ఇవి కలర్స్ ఎక్కువ వాడను, కాకపోతే ఎవరన్నా కావాలంటేనే వేస్తా నేను. దాదాపు అసలు ఎంత కొంచెం అంటే ఒక చిన్న డ్రాప్ యూజ్ చేస్తాను అనమాట. ఎక్కువ కలర్ వాడను నేను, దానికోసం అందుకే చిన్నవి తెచ్చుకున్నా నేను. లేకపోతే ½ లీటర్ తెచ్చుకున్నాను ఒక్కొక్క బాటిల్. ఆరెంజ్ కలర్, ఆరెంజ్. ఇది కూడా ఆరెంజ్, ఎల్లో. ఇది ఎల్లో గానీ ఆరెంజ్ లాగా ఉంది. ఎల్లోనే అది కానీ గ్రీన్, ఇంకా చేయి పెట్టినాం ఆరెంజ్. ఇది జెల్ కలర్. ఇది కలర్స్. ఈ స్ప్రింకిల్స్, సిల్వర్ కలర్ స్ప్రింకిల్స్. ఇవి తినేవి కదా, తినొచ్చు. డబ్బా అయిపోయింది. ఇది పిస్తా సిరప్. క్రష్ ఉంటాయి కదా, పిస్తాకి క్రష్ ఉండదు అనమాట, సిరపే ఉంటది ఓన్లీ. ఇది ఆల్రెడీ తీసిన నేను, ఆ పిస్తా కేకే చేసిన అనమాట. పాతది అయిపోయింది, తీయాల్సి వచ్చింది. అన్బాక్సింగ్ చేద్దాం అంటే వీళ్ళకి తీరలేదు అసలు చేయడానికి. సో ఇది తీయాల్సి వచ్చింది అనమాట. ఈరోజు ఓపెన్ చేయాల్సి వచ్చింది. ఇది చూడండి ఎంత ఓపెన్ చేసిన, 2 చేసిన, ఓపెన్ చేసి 2 కేకులు పిస్తా కేకులే చేసిన. ఇది ప్రీమిక్స్, ఎగ్లెస్ ప్రీమిక్స్ అనమాట. ట్రోపోలైట్ 1 kg. ఇది నేను ఎవరైనా ఎగ్లెస్ అడిగినప్పుడు నేను ప్రీమిక్సే వాడతా. ఇంకా ఇవన్నీ కేక్ టాపర్స్, ఇదొకటి. ఇవేమో స్పార్కిల్స్. నేను ఎవరన్నా అడిగితేనే ఇస్తాయి, ఎందుకంటే ఇవి కేక్ మీద వెలిగించినప్పుడు కేక్ మీదనే పడుతుంది. వెలిగిన తర్వాత ఇది మంచిది కాదు, అంత మంచిది కాదు కాబట్టి ఎవరన్నా అడిగితేనే ఇస్తా. ఇంకా ఇవి కూడా పిల్లలకి ఎవరికన్నా ఇట్లాంటివి టాపర్స్. మోటు పట్లు. ఏంటి చించానా? ఇది చించాన్. డోరేమాన్ అన్న. ఇవన్నీ పిల్లలు ఎవరన్నా ఇట్లాంటివి కావాలి అని అంటే చేసిస్తా అనమాట. ఈ ఫాక్స్ బాల్స్, ఇవన్నీ కలర్స్. ఇంకా ఇవన్నీ టాపర్స్. ఇవి బటర్ఫ్లైలు. ఇవి దేనికి యూజ్ చేస్తారు? ఇవి కూడా కేక్ టాపర్స్ అన్నమాట. అంటే డెకరేషన్ కోసం ఇవన్నీ. ఇదొక కలర్. పేపర్లే, ఇవి తినరు ఇవి. ఇదొక కలరు. అన్ని బటర్ఫ్లైస్ కలర్ ఉన్నాయి తెచ్చి. ఇవేమో యానివర్సరీ టాపర్స్. ఇది కూడా అదే. ఇట్లాంటివి కూడా పెట్టుకోవచ్చు మనం యానివర్సరీకి. ఏవి ఇట్లా ఇవన్నీ అవే. ఇంకా కేక్ బేస్ అట్ట, ప్యాకింగ్ అట్ట,
అవి కూడా ఉన్నాయి, లోపల ఉన్నాయి. ఇది ఇది విప్పింగ్ క్రీమ్. విప్పింగ్ క్రీమ్ అంటే మనం కేక్ క్రీమ్ ఐసింగ్ క్రీమ్. ఇది ట్రోప్ అని ఉంది. ఇది ట్రోపలైట్ వాళ్ళదే. మా దగ్గర అయితే ఇదే దొరుకుతుంది నాకు. ఇవి చాకో చిప్స్. అవి వైట్ చాకో చిప్స్, ఇవి డార్క్ చాకో చిప్స్. ఇవి మనం కేక్ మధ్యలో వేస్తాం అన్నమాట, ఫిల్లింగ్ లో వేసుకుంటాం. ఇవి అన్ని రెండు మంచి డెకరేషన్ కే వాడతాం అనమాట. ఇవి చాక్లెట్ కేక్ చేసినప్పుడు ఇవి వాడతాం అనమాట. ఇవేమో చాక్లెట్ నట్స్, ఇవి బటర్ స్కాచ్ నట్స్. ఇవి మరి అవి చాక్లెట్ నట్స్, వైట్ చాకో చిప్స్. రెండు చాకో చిప్స్ చాక్లెట్ కేక్ చేసినప్పుడు అవి వాడతాం అనమాట. ఇవి బటర్ స్కాచ్ నట్స్ అనమాట. ఓకేనా. బటర్ స్కాచ్ కేక్ చేసినప్పుడు ఫిల్లింగ్ లో వాడతాం అనమాట ఈ నట్స్ ని. ఇట్లా మన మధ్యలో తింటుంటే తగులుతుంటాయి క్రంచిగా. ఓకేనా. ఒక కేక్ చేయాలంటే ఒక్క కేక్ అనే కాదు కానీ మనం ఏదైనా కేక్ ఎవరన్నా అంటే వాళ్ళ థీమ్ కేక్ అని అట్లాంటి ఇస్తారు కదా, ఇందులో ఏది అవసరం పడుతుందో తెలియదు అనమాట అప్పుడు. సో అన్నీ తెచ్చిపెట్టుకోవాల్సి వస్తుంది. అట్లా కేకులు చేయాలంటే ఇన్ని వస్తువులు కావాలి. ఇంకా చాలా వస్తువులు ఉన్నాయి, అవి కూడా కావాలి. కాకపోతే ఇవన్నీ జస్ట్ మొన్న షాపింగ్ చేసినవి అంతే. వీటికే 10,000 బిల్ అయింది. మీరు కట్టండి. 10,000 అంటుంది మరి 10,000 అయినాయి. మా బర్త్డే కేక్ ఫ్రీ, వాళ్ళ పిల్లల కేక్ ఫ్రీ, అందరికి కేక్ ఫ్రీలు ఇచ్చుకుంటే నాకు 10,000 ఏం చూస్తాయి? ఇవన్నీ అయిపోతాయి. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే, హోమ్ బేకర్స్ ఉంటే, వాళ్ళకి ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను అడగొచ్చు, నేను కామెంట్ చేయండి, నేను చెప్తా. ఫ్రెండ్స్, ఈరోజు అన్బాక్సింగ్ వీడియో అయిపోయింది. నెక్స్ట్ ఇంకొక వీడియోలో కలుద్దాం. ఓకే. ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియో మీరు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మేము ఏం చేయాలి అని మీరు అడిగితే మీరు కామెంట్ లో చెప్పండి, అది చేయడానికి మేము ట్రై చేస్తాం. బాహుబలి సినిమా తీయమంటారు, తీసుకోవా? తీద్దాం ఎంతసేపు రా, తీలేమా? బాయ్.